నోట ఈ నోట ఆమె చెవిన ఈ మాటలు పడక తప్పలేదు. ఆమెకి చాలా కోపం వచ్చింది. ఒట్టి కుళ్ళు లోకం. నేను చేసే మంచి పని గుర్తించరేం? నా వేషభాషలు ఎలా ఉంటే వీళ్ళకెందుకు? సోషల్ వర్క్ అనేది నాకున్న ఒక హాబీ మాత్రమే. అది నా జీవితం కాదు. జీవిత ధ్యేయము కాదు అనేది విసురుగా. ఈ సోషల్ వర్క్ పుణ్యమా అని ఆమె వివేకానంద్ కలిసి తిరగటానికి ఎన్నో అవకాశాలు లభించాయి. ఆమె చేసే ఎన్నో కార్యక్రమాలకి వివేకానంద్ గౌరవ అధ్యక్షుడిగా ఉండేవాడు. సాధ్యమైనంతగా ఆమె అతనితో కలిసి తిరగటానికి ప్రయత్నిస్తూ ఉండేది. ఏ మీటింగ్లోనైనా, ఏ పార్టీలో అయినా తెలియని వారెవరైనా వారిద్దరిని భార్యాభర్తలు అని పొగిడితే ఆమె మనసు పరవశించేది. దమయంతికి విక్కీని చూస్తుంటే ఎలాగో అనిపిస్తూ ఉంటుంది. అతను ఎంతో యోగ్యుడు, ఎంతో సమర్థుడు. భార్య పోయి 18 సంవత్సరాలైనా అతని జీవిత పరిధి లోనికి మరో స్త్రీ రానియలేదు. కాస్త జాగ్రత్తగా ఆలోచిస్తే దానికి ప్రీతి కారణం అనిపిస్తుంది. ప్రీతి వ్యాపారం అతనికి చెరో కన్ను అని చెప్పవచ్చు. ప్రీతి అంటే అతనికి ఎంత ప్రాణమో అందరికీ తెలుసు. అతని దగ్గర ప్రీతి పొందే ప్రేమాభిమానాలు చూస్తుంటే పుడితే అలాంటి తండ్రి దగ్గర పుట్టాలి సుమా అనిపిస్తుంది. ప్రీతి తర్వాతనే మిగతావన్నీ. ఇంకొకరి ఆ పరిధిలోకి ప్రవేశము లేదు. అతనికి చిన్నతనంలోనే పెళ్లి అయ్యింది. ప్రీతి త్వరగానే పుట్టింది. ప్రీతి పుట్టిన ఏడాదిలోపే తల్లిపోయింది. 18 సంవత్సరాలు కూతురు ఉన్నదన్న మాటే గాని అతని వయసు 39 సంవత్సరాలు మాత్రమే. యవ్వనపు బిగి అతని శరీరాకృతి ఎంతో ఆకర్షణిస్తుంది. ప్రీతి ఒత్తిడి శరీరం కావటం వల్ల 18 సంవత్సరాలైనా మరో 4 సంవత్సరాలు ఎక్కువగా అనిపిస్తుంది. అందువల్ల అతను ప్రీతి నడిచి వెళ్తుంటే తెలియని వాళ్ళెవరైనా అన్నా చెల్లెలు అనుకుంటారు. వివేకానంద్‌కి వయసు ఉంది, ఆకర్షణ ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా అతను ఆర్జించిన డబ్బు ఉంది. ఎంతోమంది అతనికి పెళ్లిని ఇవ్వాలని ప్రయత్నాలు చేసి విఫలమయ్యారు. అతనిక పెళ్లి చేసుకోడు. ఆ కూతురు అతని పాలిట శాపం అనుకునేవారు కసిగా. వ్యాపార రీత్యా తప్ప మిగతా వాళ్ళతోనూ గాని, స్నేహితులతో గాని, బంధువులతో గాని అతనికి పెద్దగా సంబంధ బాంధవ్యాలు లేవు. అతనికి సంఘంలో ఉన్న పలుకుబడితోనూ, అతని దగ్గరున్న డబ్బుతోనూ పనిబడిన అతని బంధువులు అతని ముభావాన్ని పట్టించుకోరు. తమకి అవసరమైనప్పుడల్లా అతని ఇంటి దగ్గర దండయాత్ర సాగిస్తూనే ఉంటారు. ప్రీతి చిన్నపిల్ల, ఇంటి విషయాలు చక్కదిద్దుకోవటం రాదు. ఇప్పటికి కూడా ఏ పుస్తకం చదువుతోనో పడుకొని అక్కడ నౌకర్లెవరూ లేకపోతే డాడీ కొంచెం మంచినీళ్ళు ఇద్దురూ అంటుంది. అతను కూడా ఏమీ అనుకోడు. వెళ్ళి తెచ్చిస్తాడు. దమయంతి ఆ ఇంట్లో చనువు పెంచుకున్నప్పట్నుంచి ప్రీతి తండ్రితో ఇలా మాట్లాడటం తప్పు అని బోధిస్తూ ఉండేది. తండ్రి కూతుళ్ళిద్దరిదీ ఒక ప్రపంచం. అందులో ఇంకెవరికీ ప్రవేశం లేదు. దమయంతి మాత్రం ఆ పరిధిలో తనకి ప్రవేశం కల్పించుకోగలిగింది. ఏ విధంగా? ప్రీతి ఆత్మీయురాలిగా అతని కూతురిగా ఉన్నట్టే తనకి చేతికి ఎదిగిన కొడుకు ఉన్నాడు. నళిని అంటే వివేకానంద్‌కి కూడా ఇష్టపడేలా చేసింది. అసలు నళిని అంటే ఎవరికి ఇష్టం ఉండదు? ఇరుగు పొరుగు బంధువులు, స్నేహితులు, కాలేజీలో, బయట అందరూ ఏకగ్రీవంగా నైస్ అబ్బాయి అంటారు. అతను మితభాషి, ఎదుటివారిని నొప్పించడు. తన పనేదో తను చూసుకునే స్వభావం. అనవసర సంభాషణలు అతనికి గిట్టవు. తను ఈ సోషల్ వర్క్ పనిలో తిరగటం ప్రారంభించినప్పుడు ఒక్కతే బయటికి వెళ్ళలేక వీలైనన్ని సార్లు వెంట నళిని తీసుకుని వెళ్తూ ఉండేది. కొడుకు వెంట ఉండటం దమయంతికి ఎన్నో రకాలుగా సుఖం ఉండేది. ఒకటి, నళినిని వెంట ఉంటే తను తల్లినని అందరికీ తెలుస్తుంది. పెళ్ళై పిల్లల తల్లి అంటే లోకం అంత తొందరగా అపహాస్యపు రాళ్ళు విసరదు. తర్వాత ఇంట్లో భర్తకి తను ఒంటరిగా ఎక్కడికి వెళ్ళి తిరిగి రావటం లేదని తెలుస్తుంది. కొడుక్కి లోకం పోకడ బాగా తెలిసి వస్తుంది. ఇన్ని ఆలోచించి ఆవిడ నళినిని తన వెంట తిప్పేది. కానీ ఆ పీడిత ప్రజల బాధలు ఆ చిన్నారి మనస్సు మీద బాగా ముద్ర వేస్తున్నాయని గాని, నళిని భావాల్లో ఒక నిర్ణయం అంకురించింది, బాగా చిగురులు తోడుకుంటుందని గాని ఆవిడ గుర్తించలేకపోయింది. సోషల్ వర్క్ పేరిట ఆవిడ
కార్మిక వాడలు, బీద ప్రజలుండే పేటలు తిరిగి వచ్చి రాత్రివేళ నిశ్చింతంగా నిద్రపోయేది. నళిని మాత్రం చూసిన ఆ దృశ్యాలను మర్చిపోలేక నిద్ర రాక మంచం మీద పడుకుని కళ్ళు తెరిచి చూస్తూ వాటి గురించి ఆలోచిస్తూ ఉండేవాడు. ఒకసారి కరువు వచ్చిన రాయలసీమకి తల్లితో పాటు వెళ్ళాడతను. తల్లి హడావుడిగా అందంతో తిరుగుతూ ఉంటుంది. ఆకలితో చచ్చిపోయిన ఒక అమ్మాయిని చూశాడతను. తర్వాత ఇంటికి వచ్చిన ఎన్ని రోజులైనా ఆ అమ్మాయిని మర్చిపోలేకపోయాడు. వాళ్ళకెందుకు అన్నం ఉండదు అనే ప్రశ్న అతని మనసును వేధిస్తూ ఉండేది. ఎప్పుడైనా అమాయకంగా తల్లి దగ్గర చేరి ఏమైనా ప్రశ్నలు వేయబోతే నీకెందుకు, నోరు మూసుకో అనే చివాట్లు తినేవాడు. తల్లి కసరటంతో అతను నోరు మూసుకున్న మాట నిజమే గాని అతని మనసు మాత్రం ఆలోచించకుండా ఉండలేకపోయేది. ఆ విధంగా సోషల్ సర్వీస్ అనేది ఆవిడ కాలం వెళ్ళదీసే కాలక్షేపమైతే పెరిగి పెద్దయిన అతనికి జీవిత ధ్యేయంగా మారింది. జీవితం అంటే స్వసుఖాన్వేషణ కాదు, పీడిత ప్రజల సేవ అనే అభిప్రాయం నళిని తనలో బాగా జీర్ణించుకుపోయింది. అతను కాలేజీకి వచ్చినప్పటి నుండి ఈ సోషల్ సర్వీస్లో యాక్టివ్ వర్కర్ అయ్యాడు. ఇది గుర్తించిన దమయంతి మొట్టమొదట గర్వపడింది. కానీ తర్వాత అతని దీక్ష, ఏకాగ్రత, దృఢనిశ్చయం చూసి ఇది శృతిమించిన వ్యవహారం అయ్యిందని తెలుసుకోగానే భయపడసాగింది. అతన్ని వారించటానికి, వెనక్కు లాగటానికి ప్రయత్నం చేయసాగింది. కానీ అతని బుర్రకి తల్లి బోధన ఎక్కనంతగా అతను ముందుకు వెళ్ళిపోయాడు. మొదట అతను తల్లితో తను చేస్తున్న పని మంచిదనని ఒప్పించాలన్నట్టు తర్కించేవాడు. తల్లికి అర్థం అవటం లేదని చాలా బాధపడేవాడు. తను చేస్తున్నది చాలా మంచి పని అని తల్లి చేత కూడా అంగీకరింపజేయాలని తాపత్రయపడేవాడు. ఫలితంగా ఇద్దరి మధ్య ఘర్షణ ప్రారంభం కాసాగింది. తండ్రి నళిని పక్షమే. కొడుకు తన మాట వినకుండా స్వంత నిర్ణయాలు చేసుకోవటం ఆవిడకి సుతారము ఇష్టపడేది కాదు. తన దోవకి అతను రాకపోగా అతని దోవకి తనను తిప్పాలని ప్రయత్నిస్తున్నాడని గ్రహించి లోపలే ఆగ్రహపడేది. నళినిని సోషల్ వర్కర్ చేయటానికి, మురికివాడలు తిరగటానికి కాదు. ఆవిడ ఇంత జాగ్రత్తగా అతన్ని పెంచి పెద్ద చేసింది. నళిని ప్రీతికి భర్త కావాలి. ఆవిడ మనసులో గుప్తంగా ఉన్న ఈ స్వార్థాన్ని నేర్పుగా ఎంతో జాగ్రత్తగా విక్కీ తలకి ఎక్కించింది. నళిని అంటే విక్కీకి ఎనలేని మమకారం కలిగేలా చేసింది. ఈ ఫలితం సాధించటానికి ఆవిడ చాలా శ్రమపడింది. దానికి కోసమే ప్రీతి అంటే ఎక్కడ లేని ప్రేమ ఉన్నట్టు నటించింది. ప్రీతికి కాస్త జ్వరం వస్తే విక్కీ కంటే తనే ఎక్కువగా హడావుడి చేసేది. ప్రీతి మీద ప్రేమ అనే ఎర తగిలించి కేవలం వేస్తే గాని విక్కీ తనకి చిక్కడు. ప్రీతితో నళినిని వివాహం జరిగితే తనకి వివేకానంద విడదీయలేని సంబంధం ముడిపడుతుంది. ప్రీతి అత్తగారికి ఆ ఇంట్లో ఎదురులేని సామ్రాజ్యం సృష్టించుకోవచ్చు. దమయంతికి ఒక విషయం బాగా తెలుసు. చేతనైతే డబ్బు సంపాదించుకోవాలి. అది చేత కాకపోతే డబ్బు సంపాదించగలిగిన సామర్థ్యం ఉండే మనుషులతో జీవితం ముడివేసుకోవాలి. మొదటిది ఆవిడకి చేతకాదు. రెండవది కాస్త నేర్పరితనం ఉంటే ఆ అవకాశం చేజిక్కించుకోవచ్చు. అసలైన తను చూస్తూనే ఉంది. ఈ ప్రపంచంలో డబ్బు సంపాదించే వాళ్ళెవరూ సుఖపడనే పడరు. వారి జీవితాలు ఎంతసేపు ఎండలో నిలబడిన చెట్టులా వ్యాపకంతోనే నలిబిలి అయిపోతూ ఉంటాయి. మరో రకం మనుషులున్నారు. వాళ్ళు డబ్బున్న వాళ్ళను స్వంతం చేసుకుని చెట్టు క్రింద నీడలా సుఖం పొందుతారు. నళిని ప్రీతిని పెళ్లి చేసుకుని రోజు కోసం ఆవిడ ఎంతో ఓపికగా, ఎంతో సహనంగా ఎదురు చూస్తుంది. ఈ ఫలితం తను పొందటం కోసం ఆవిడ నళినిని చిన్నప్పటి నుంచి ఆయత్తం చేయసాగింది. అతనికి ఎంతసేపు ఆ అంకుల్ని గౌరవించాలి, ప్రీతిని ప్రేమించాలి అంటూ అహర్నిశలు నూరిపోసేది. ప్రీతిని నువ్వు బాగా చూడకపోతే నేను ఊరుకోను. ప్రీతితో పోట్లాడకూడదు. ప్రీతి ఏదన్నా నువ్వు ఎదురు జవాబు చెప్పకూడదు అంటూ ఆంక్షలు విధించేది. అతను ఆ ఆంక్షలు మీరితే కొడుకు అనే మమకారం కూడా లేకుండా నిర్దయగా శిక్షించేది. దానివల్ల నళిని మనసులో చిన్నప్పటి నుంచే వివేకానంద్ అంటే ఒక రకమైన విముఖత్వం బలీయంగా ఏర్పడసాగింది.
తను ప్రీతి తనకి తల్లికి మధ్య అడ్డుగా భావించసాగాడు. కాస్త ఊహ తెలిసి పెద్దయిన కొద్దీ తల్లి వాళ్ళ కోసం పడే తాపత్రయం చూస్తే అతనికి చిరాకు వేసేది, విసుగు కలిగేది. ఆ ప్రీతిని చేసుకోకపోతే ఏమవుతుంది? ఆ అంకుల్‌ని అసలు ఎందుకు గౌరవించాలి? అనే ఆలోచనలు వచ్చేవి. తల్లి వాళ్ళని ప్రేమించి, అభిమానించి తీరాలి అని శాసించడంతో అతనికి చిన్నప్పటి నుంచి జీవితం ఒక బందీఖానాలా అనిపించసాగింది. వీళ్ళందరికీ చివరికి తల్లికి కూడా దూరంగా వెళ్ళిపోయి, తన జీవితం తను స్వేచ్ఛగా బ్రతకాలనే భావం నానాటికి బలీయం కాసాగింది. తన ఉద్దేశం ప్రకారం తన బ్రతుకు, తన బ్రతకాలనే తపన బలీయం కాసాగింది. అతనికి ఒక్కోసారి ఆలోచిస్తే తల్లి మీద చెప్పరాని కోపం వచ్చేది. ఆవిడ బాధపడ్డం మూలంగా చిన్నప్పటి నుంచి తన జీవితం ప్రీతి ప్రేమాభిమానాల కోసం ఎదురు చూస్తూ తోకాడించే పెంపుడు కుక్కలా అయిపోయింది. సినిమాకి వెళితే ప్రీతితో వెళ్ళాలి. అదేం కర్మో, ప్రీతితో కలిసి చూస్తే ఎంత మంచి సినిమా అయినా వెగుటు పుట్టేది. ప్రీతితో కలిసి ఆడుకోవాలి. ఆ క్యారమ్ బోర్డ్ ఆడాలంటే అతనికి చెప్పలేనంత విసుగు. అయినా సరే ప్రీతి కోసం ఆడి తీరాల్సిందే. ప్రీతికి సెలవులు ఇస్తే తను ఇంకెక్కడికి వెళ్ళకూడదు. ఆమెతోనూ గడపాలి. అసలు ప్రీతి తప్ప తనకి ఇంకెవరు స్నేహితులు ఉండనే ఉండకూడదు. ప్రీతికి ఆకలేసి తనకి ఆకలి వేయకపోయినా త్వరగా తినేయాలి. ప్రీతికి నిద్ర రాకపోతే తను వస్తున్నా బలవంతంగా ఆపుకొని కూర్చోవాలి. పడుకుంటే ఏమిటా ముద్దు నిద్ర, లే అంటూ తల్లి వీపు మీద ఒకటి చరిచి లేపి కూర్చోబెడుతుంది. తను ముభావంగా ఉంటే ప్రీతి ఏయ్ ముద్దబ్బాయ్ అంటూ ఆట పట్టించేది. ప్రీతి జుట్టు పీకితే సరిచేసుకోవాలి తప్ప కల్లెర్ర చేయకూడదు. నా జోలికి వచ్చావంటేనా అంటూ చెంప మీద చెల్లున ఒకటి అంటించకూడదు. స్నేహితురాళ్ళు వస్తే ప్రీతికి ఇంకా జోరు ఎక్కువ అవుతుంది. తనను అనవసరంగా ఆటలు పట్టించి వాళ్ళ ముందు జోక్ వేసి తనకు కన్నీళ్ళు పర్యంతం అయ్యేట్టు ఏడిపిస్తూ వాళ్ళనేమో పొట్ట చెక్కలయ్యేటట్టు నవ్వించేది. అయినా సరే అదంతా కిమ్మనకుండా భరించాలి. ఎదురు మాట్లాడకూడదు. దమయంతి తన కోరిక కోసం కొడుకు చిన్నారి మనసు నలిబిలి చేస్తున్నానన్న సంగతి గమనించలేకపోయింది. అతను ఏదైనా అంటే ఇదంతా నీకోసమే అనేది. నలిని పెద్దవాడు అవుతున్న కొద్దీ తల్లి ముందున్న తన విముఖత్వం నిర్మోహమాటంగా ప్రదర్శించసాగాడు. అతని దురదృష్టం ఈ మధ్యనే తండ్రి పోవటం. తండ్రి ఉంటే ఘర్షణ వచ్చినప్పుడు అతని అభిప్రాయాలని వత్తాసు ఇచ్చి దమయంతికి ఆయన కూడా ఎదురు తిరిగేవాడు. తండ్రి పోయిన తర్వాత నళినికి ఒంటరితనం ఫీల్ అవసాగాడు. తల్లి ఇప్పుడు మాటిమాటికి నీకోసమే బ్రతుకుతున్నాను అని ఏడుస్తుంది. ఇంత విషం మింగి చనిపోతాను అంటుంది. ఆ మాట అతనికి చాలా బాధ కలిగిస్తుంది. అతనికి తల్లి అంటే ఎనలేని ఇష్టం. తల్లి కోసమే రాజీ పడేవాడు. తల్లి కోసమే, కేవలం తల్లి కోసమే ప్రీతి చేసే ఆ హఠం అంతా భరించేవాడు. వీడియోను ఆస్వాదించినందుకు ధన్యవాదాలు. ఇంకా ఎక్కువ భాగాలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కమెంట్లో పంచుకోండి. తరువాతి భాగంలో కలుద్దాం.